పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనతో ఒక బ్యూటిఫుల్ గార్జియస్ ధన్య బాలకృష్ణ గారు ఉన్నారు అండ్ కృష్ణలీల మూవీ టీంతో ఉన్నాం. మరిన్ని విషయాలు వాళ్ళని అడిగి తీసుకుంటాం. నమస్కారం అండి. హాయ్. మిమ్మల్ని చూస్తుంటే బ్లష్ అవుతుంది అందుకే ఫేస్ ఇలా తిప్పేస్తున్నారు. ఓకే, తెలిసిపోయింది. దేవగన్ గారు సార్ కొంచెం మాట్లాడండి సార్. ఓకే, స్ట్రిక్ట్. ఎట్లా అనిపిస్తుంది అంటే డైరెక్షన్ మీరే, స్క్రీన్ ప్లే మీరే, హీరో మీరే. ఎట్లా అనిపిస్తుంది 3 పనులు చేయడం అనేది చాలా మందికి పెద్ద టాస్క్. బట్ 3 పనులు చేశారు, మీరు అంత ప్రశాంతంగా కూర్చున్నారు. అసలు ఏంటి సార్ అసలు అంటే మీ కాన్ఫిడెన్స్ అంటే ఏం చెప్తారు? సినిమా రిలీజ్ అవుతుంది కదా. సినిమా 10 years నుంచి ఆపర్చునిటీ కోసం, మంచి కథ కోసం చూస్తూ ఉన్నా. మంచి కథ కోసం చూస్తే ఒక గొప్ప కథగా దొరికిందండి. సో అలాంటి గొప్ప కథని తెరకెక్కిచ్చే ఆపర్చునిటీ కూడా నాకే వచ్చింది. సో అది 100% సిన్సియర్గా, హానెస్ట్గా కంప్లీట్ చేసాం సక్సెస్ఫుల్గా. సో నౌ ఇట్స్ అప్ టు ఆడియన్స్ అండి. సో అప్ టు ఆడియన్స్. ప్రొడ్యూసర్ గారు, నార్మల్గా ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో టీజర్, ట్రైలర్, ధన్య గారి క్వశ్చన్ మీకు కూడా, టీజర్, ట్రైలర్ మెప్పించినంత సినిమా ఆడియన్స్ ఎంగేజ్ చేయలేకపోతుంది ప్రజెంట్ ఇప్పుడున్న దాంట్లో. బట్ ఏంటంటే ఆడియన్స్ చూసే మైండ్ సెట్ మారిందంటారా? అంటే మీరు ఇంట్లో చూస్తుంటారు చాలా మూవీస్ కానీ థియేటర్స్ దగ్గర, అండ్ డైరెక్టర్ తీసే విధానం మారిందంటారా? సౌత్ ఇండియా లాంగ్వేజ్లో అంటే 4 లాంగ్వేజ్లో రిలీజ్ చేయాలని ప్రొడ్యూసర్ నుంచి ప్రెజర్ కానీ, డైరెక్టర్ స్టైల్ చేంజ్ అవ్వడం ఏమైనా అవుతుందంటారా? అలాగే ఆడియన్స్ మైండ్ సెట్ ఏమైనా మారుతుందంటారా కంటెంట్ వైజ్? ఈ క్వశ్చన్ ఇద్దరికి. యూట్యూబర్సే మారుస్తున్నారండి, వాళ్ళని ఇంటెలిజెంట్లీ చేస్తున్నారు, ఆలోచింపజేస్తున్నారు బాగా. నార్మల్ పీపుల్ చూసే విషయం ఇంతవరకు చూస్తూ వెళ్ళిపోయేవారు. ఓకే, ఇది ఇలా కాదు, దీన్ని ఇలా ఆలోచించాలి, ఇలా ఆలోచించాలి అని యూట్యూబర్సే ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఓకే, ధన్య గారు మీరు. అయితే నేను ఫస్ట్, ఇప్పుడు సినిమా ఇస్ బికమ్ గ్లోబల్ కదా, అందరికి ఇప్పుడు మన ఆడియన్స్ కి దే హ్యావ్ యాక్సెస్ టు ఎవ్రీ కంట్రీస్ ఫిల్మ్ మేకింగ్ స్టైల్, ఫిల్మ్ మేకింగ్ స్టోరీస్. ఒక కొరియన్ కావచ్చు, లేదా హాలీవుడ్ కావచ్చు, ఏదో ఒకటి ఇరానియన్ ఫిల్మ్ కానీ, ఎనీథింగ్. దే ఆర్ సో ఎక్స్పోజ్ టు సో మెనీ టైప్స్ ఆఫ్ సినిమా. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ పెరిగింది. కట్ చేస్తే ఇటువైపు మన సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా అన్ని సినిమాలు చూస్తూ దే ఆర్ ఆల్సో ట్రయింగ్ టు ఇంప్రూవ్ దేర్ క్రాఫ్ట్ విత్ ఎవ్రీ ఫిల్మ్, ఇంప్రూవ్ దేర్ స్టోరీ విత్ ఎవ్రీ ఫిల్మ్. మనం బేసిక్గా గ్రాస్ రూట్ లెవెల్లో మన సినిమా తీస్తే అది గ్లోబల్ లెవెల్కి రీచ్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ కూడా వాళ్ళకి వచ్చింది. సో అలా పుట్టిన సినిమాలు లైక్ మనం పుష్ప ఆర్ కాంతారా, ఈ సినిమాని నేను బిగ్ సినిమా జస్ట్ చెప్తున్నా, బట్ చిన్న చిన్న సినిమాలు, కలర్ ఫోటో కానీ అంత ఆ ఒక మ్యాక్సిమం పాన్ ఇండియా స్కేల్కి ఈరోజు మాట్లాడుతున్నారంటే డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఆర్ థింకింగ్ ఎవ్రీ ఫిల్మ్ షుడ్ బి డిఫరెంట్ ఫ్రమ్ అనదర్ ఫిల్మ్. లైక్ దే ఆర్ ఆల్సో నాట్ సేయింగ్ ఈ సినిమా హిట్ అయిందా, ఈ ఫార్ములా కాపీ చేసి లెట్స్ నాట్ డూ అనదర్ ఫిల్మ్, లెట్స్ టోటలీ ట్రై అ న్యూ జాన్రా అన్నట్టు ఉంటారు. సో ఐ థింక్ ఫ్రమ్ బోత్ సైడ్స్ ఇక్కడ ఆడియన్స్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కూడా పెరిగింది, అండ్ మన ఇండస్ట్రీ కూడా ఓకే ఎక్స్పెరిమెంట్ చేద్దాము, ఇప్పుడు జనాలు చూస్తున్నారు, అన్ని ప్రతి సినిమాని సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టు ఇండస్ట్రీ కూడా ఇట్స్ ఆల్సో కమింగ్. సో అలా వీఆర్ బోత్ సైడ్స్ వీఆర్ ఇవాల్వింగ్, అండ్ సినిమా వాచింగ్ ఎస్థెటిక్స్ కానీ, టేస్ట్ కానీ చాలా బెటర్ అవుతానే వస్తుంది. దట్ ఈస్ ద బ్యూటీ. బట్ థియేటర్ వైజ్ సినిమా రిలీజ్ అవ్వగానే అప్పుడు ఫెయిల్ అయ్యి, థియేటర్స్లో ఫెయిల్ అయ్యి, తర్వాత ఓటీటీకి వచ్చేసరికి అది సక్సెస్ అవుతుంది నెక్స్ట్. అంటే కొన్ని ఇప్పుడు జరిగిన ప్రీవియస్ కొన్ని సినిమాల వరకు. బట్ మీరు ఎందుకు డైరెక్ట్ థియేటర్ రిలీజ్ చేస్తున్నారంటే? కొన్ని మూవీస్ థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ అవ్వాలండి. అలాంటి మూవీ కృష్ణలీల. సో ఫస్ట్ వీ ప్రిఫర్ ది థియేటర్స్ ఓన్లీ, నాట్ ఫర్ ఓటీటీ. థియేటర్ మ్యాజిక్ వేరు పవన్. లైక్ ఫెయిల్ అయినప్పుడు దాన్ని ఎట్లా తీసుకుంటారు? అంటే ఎంత ఫెయిల్యూర్ అనేది ఫెయిల్ అనకూడదు, అంటే కమర్షియల్ వే వర్కౌట్ అవ్వదు కాదు. ఇప్పుడు జనాలకి ఒక థియేటర్ లో మేబీ దే డోంట్ లైక్ ఇట్ అండ్ దే లైక్ ఇట్ ఆన్ ద స్మాల్ స్క్రీన్ సినిమా, ఇట్స్ అ ప్లస్ ఓన్లీ. సినిమా గెలిచినట్టే కదా. బట్ ప్రతి ఒక్క ఫిల్మ్ మేకర్ కి వాళ్ళు పుట్టి పెరిగి చూసింది 70mm స్క్రీన్ లో వాళ్ళకి ఆ ప్యాషన్ పుట్టింది అది చూసి.
సో సినిమా అంటే మనకి గుర్తొచ్చేది సినిమా హాల్. ఓకే. సో థియేటర్ లోనే ఫస్ట్ అటెంప్ట్. రోడ్డు మీద ఎక్కడ చూసినా సరే సిగ్నల్ కాడ కానీ బస్ స్టాప్స్ కాడ ఎక్కువ ఈ పోస్టర్ ఉంది. ఉందా? చాలా వరకు చాలా చోట్ల ఉంది. గుడ్ ప్రమోషన్ చేశారు మా నిజంగా ప్రొడ్యూసర్. చాలా చోట్ల ఉంది బ్రో. నార్మల్ గా ఈ పోస్టర్ స్పెసిఫిక్ గా ఈ పోస్టర్ ఉంది. ఆ లుక్ నేను ధన్య గారు షో చేస్తున్నారు అనుకున్నా ఫస్ట్. అవునా? ఇంకా ప్రమోషన్ మనం చెయ్యాలి కదా, ఇంకా రాలేదు ఏంటి. బట్ మీరు పోస్టర్ లోకి లైవ్ కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. అంటే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది ధన్య బాలకృష్ణ గారు? ధన్య గారితో వర్క్ చేయకముందు కొంచెం హెసిటేట్ చేశాండి. సీనియర్, ఎప్పటి నుంచి పెద్ద మూవీస్ అందరితో వర్క్ చేశారు. నేను కూడా నేను స్కూల్లో ఉన్నప్పుడు ధన్య గారి సినిమాలు చూస్తే చెయ్యాలి ఇంటర్వ్యూ ఖచ్చితంగా అనుకున్నా సార్. సో బట్ తను ఫస్ట్ టైం మీట్ అయినప్పటి నుంచి నా పర్స్పెక్టివ్ చేంజ్ అయింది. ఈజ్ వెరీ హానెస్ట్, సిన్సియర్, వర్కింగ్, ఆన్ టైంకి సెట్లో ఉంటారు, పర్ఫెక్ట్ సపోర్ట్ చేస్తారు. షీఈస్ వెరీ ఇంటెలిజెంట్ గర్ల్, టెరిఫిక్ పెర్ఫార్మర్. మీరు చెప్పినప్పుడు కూడా ఇది ఆలోచిస్తున్నారు మేడం. ఓకే. ప్రొడ్యూసర్ గారు, నార్మల్గా మనం మూవీ అనుకున్నప్పుడు మీరు ఈ స్క్రిప్ట్ అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయిందా? మీరు అనుకున్న బడ్జెట్ కన్నా ఏదన్నా? ఇందులోనే బడ్జెట్ అనుకున్న దాంట్లోనే అయిందండి. బట్ ఇవాళ రేపు కొంచెం ప్రమోషన్స్ అనేది మ్యాండేటరీ అయింది. ఓకే. ఓటీటీ అంతా ముందుగానే, అంటే సినిమా తర్వాత ఓటీటీ అనేది కొంచెం తగ్గిస్తున్నారు అనేది కూడా వచ్చింది. సినిమాకి ముందే జడ్జి గారు, ఈ స్టోరీ రైటర్ అనిల్ కుమార్ గారు, మేడం ఇద్దరు కలిసి మూవీ చూసారు. సో మనం ఓటీటీ అది కంప్లీట్ చేసుకుని వెళ్దాము అనుకున్నప్పుడు కూడా దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ ద మూవీ. వాళ్ళు ప్యాషనెట్ పీపుల్ అండి. వాళ్ళు బిజినెస్ కంటే వాళ్ళ మూవీని ప్యాషన్గా తీశారనమాట. ఆల్మోస్ట్ 4 years ఈ కథ పట్టుకుని వెయిట్ చేశారు. అలాంటి కథ తెరకెక్కిన తర్వాత, స్టోరీ చూసుకున్న తర్వాత వాళ్ళ స్టోరీని దే ఆర్ వెరీ సాటిస్ఫైడ్ అనమాట. ఇలాంటి రైట్ టైంలో మనం ఇది ఆడియన్స్ చేతిలో పెట్టాలి అని చెప్పి దే కేమ్ ఫార్వర్డ్ టు హిట్ ది థియేటర్స్ అండి. ఓకే. ధన్య గారు, ర్యాపిడ్ ఫైర్. ఓహో. ఇఫ్ యూ హ్యాడ్ టు 3 movies ఇన్ యర్ లైఫ్ టైమ్ విత్ ఓన్లీ 1 hero, who would you choose? పవన్ కళ్యాణ్. ఓకే. అదే క్వశ్చన్ ముందు అడిగితే ముందు హీరోయిన్ ధన్య బాలకృష్ణ గారు, ధన్య బాలకృష్ణ గారు, ధన్య చాలే ఎన్నెన్నో చూసాం. ఓకే. హూ ఇస్ యువర్ డ్రీమ్ డైరెక్టర్? ఇద్దరికి. సుకుమార్ సార్. సుకుమార్ సార్. రాజమౌళి సార్. మీరు ప్రొడ్యూస్ చేయాలంటే బడా డైరెక్టర్స్? రాజమౌళి. రాజమౌళి గారు. ఓకే. వాట్ వాస్ ది లాస్ట్ మూవీ వాచ్డ్ ఇన్ థియేటర్స్ ఆర్ ఓటీటీ? F1 చూసా. F1 ఇంగ్లీష్, బ్రాడ్ పిట్, చాలా నచ్చింది. చాలా నచ్చింది. యాక్చువల్లీ బ్యాక్ టు బ్యాక్ చూసా సినిమా. 2 times చూసా. ఓకే. మరి ఆఫ్టర్నూన్ షో వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ షో వెళ్ళా. మీరు ఇప్పటిదాకా టచ్ చేయని సినిమా అంటే ఆల్మోస్ట్ 2009 నుంచి చేసుకొని వచ్చారు, మాల్తీ క్యారెక్టర్ నుంచి. అండ్ టచ్ చేయని ఈ జోన్ నేను టచ్ చేయలేదు ఇంతవరకు అని మీ డ్రీమ్ క్యారెక్టర్, డ్రీమ్ రోల్? బయోపిక్స్ ఉన్నాయి, బయోపిక్ చేయాలని ఉంది కానీ దేవుడు సినిమా చేయలేదు ఇంకా. ఓకే. ఐ లైక్ టు డూ అ నైస్ అమ్మవారి లుక్ లో కానీ, లక్ష్మీదేవి లుక్ అలాంటిది ఏదైనా చేస్తే బాగుంటుంది. ఓకే. షేర్ ఏ ఫన్నీ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఆన్ ఏ మూవీ సెట్. ఫన్నీ ఇన్సిడెంట్ అని చాలా ఎమోషనల్గా ఉంటుందండి. ఈ ఎమోషన్తో ట్రావెల్ అయ్యేటప్పుడు ఆ సీన్తో వచ్చే ఫన్ తప్ప స్పెసిఫిక్గా వీ డిడ్ంట్ ట్రై ఫర్ డూయింగ్ ఫన్ థింగ్స్. బట్ ఈ సెట్లో మేము ఫస్ట్ ప్రొడక్షన్ చేయటం వల్ల చాలా లిమిటెడ్ టైంలో ఇంత గొప్ప వ్యాస్ట్ కథని తీయటంలో వీ హ్యావ్ లాట్ ఆఫ్ హర్డిల్స్. ఆ టైంని కంప్లీట్ చేసే కాన్సన్ట్రేషన్లో వీ కుడ్ హ్యాండిల్ ఎవ్రీథింగ్ ఆన్ టైం. ఓకే. ఇఫ్ యూ గెట్ ఏ హాలీవుడ్ ఆఫర్, హూ వుడ్ యూ చూస్ అట్ ది ఫస్ట్ హీరో? అయ్యో, అది రావడమే. టామ్ హ్యాంక్స్. ఓకే. వాట్ ఈస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ సీన్ ఇన్ యువర్ కెరియర్? ఇద్దరికి క్వశ్చన్. ఛాలెంజింగ్ సీన్ నా మూవీ, ఈ కృష్ణవేణి మూవీనే ఛాలెంజ్గా తీసుకున్నాను. బై గాడ్స్ బ్లెస్సింగ్, ఆన్ టైమ్, ఆన్ బడ్జెట్,
ఎవ్రీథింగ్ కంప్లీట్ చేయగలిగాను. ఇంతకు మించి గొప్ప ఛాలెంజ్ నాకు లైఫ్లో ఫేస్ చేయలేదు. ఓకే మేడం, మీకు బాగా ఛాలెంజింగ్ అనిపించింది? ఛాలెంజింగ్ అనిపించింది ఫస్ట్ టైం ఫ్రమ్ హోమ్ టు ఇండస్ట్రీ. ఓకే, మీరు పర్లా ఓపెన్ చెప్పండి. ఇండస్ట్రీ అనేది చాలా పెద్ద ఓషన్ లాంటిది. బట్ బాగానే తెలుసుకున్నారు. నెక్స్ట్ ఇంటర్వ్యూకి మీరు ఇంకా మంచిగా మాట్లాడాలి. మీరు ధన్య గారు మోస్ట్ ఛాలెంజింగ్ సీన్ మీ కెరీర్ మొత్తం? మేబీ బికాజ్ ఇట్ వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్. 7th Sense లో సూర్య గారు కళ్ళు చూసి ఇంత పెద్ద డైలాగ్ ఇచ్చారు, ఒక 2 pages డైలాగ్ ఇచ్చారు. ఆ సీన్కి నాకు అంటే మార్నింగ్ 10 o'clock అలా ఇచ్చారు సీన్ పేపరు. సీన్ వచ్చేసి కొంచెం ఈవినింగ్ లో ఉంటుందమ్మా, నువ్వు ప్రిపేర్ అవ్వు అన్నట్టు అన్నారు. సో ఆ సీన్ ఒక 5 o'clock అలా వచ్చింది. బట్ ఐ వాజ్ సో నర్వస్. అప్పుడు కొంచెం లైట్ కూడా డౌన్ అవుతుంటే పెద్ద పెద్ద ఆర్టిస్ట్ సూర్య సార్, శృతి హాసన్ గారు అందరూ ఉన్నారు. నాకు అది ఫస్ట్ టైం సినిమా సెట్లో నా లైఫ్లో. సో ఆ సీను 2 pages సీను, సార్ కళ్ళు చూసి చెప్పాలా, ఫుల్ ఫోర్స్గా చెప్పాలా, కోపంతో చెప్పాలా. ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ ప్రీ క్లైమాక్స్ సీన్ అనమాట. ఆ రోజు ఉన్న టెన్షన్ నాకు ఈ రోజు వరకు నేను మర్చిపోలేనబ్బా. బట్ బాగానే చేశానని చెప్పారు, ఇద్దరు చెప్పారు, సూర్య సార్ కూడా మురుగదాస్ సార్ కూడా చెప్పారు. అప్పటికిప్పటికి ఒకలానే ఉన్నారు, అది కూడా చెప్పారు. థ్యాంక్ యూ. ఓకే, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ క్లాసిక్ తెలుగు మూవీ? ఇంకా చాలా ఉన్నాయి, ఓ 10 లిస్ట్ చెప్దాం. ఐడ్ సే తొలి ప్రేమ. తొలి ప్రేమ. ఓకే, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ రొమాంటిక్ మూవీ? సడన్ గా మూవీ అంటే నేమ్ గుర్తు రావట్లేదు. అంత కృష్ణలీలలోనే ఉంది. అంత కృష్ణలీలలో ఉంది. ఓకే, ఓన్లీ ధన్య గారేనా ఇంకెవరైనా చూపించేది ఏమైనా ఉంటుంది ఇంకో హీరోయిన్ కూడా? ధన్య గారిని ఇంకా ఎలా చూపిస్తాం అనేది మీరు వెయిట్ అండ్ సీ. ఇక్కడే చూపించారు, తెలిసిపోతుంది, వేరియేషన్స్ తెలుస్తుంది. వాట్ వుడ్ యూ గివ్ యాజ్ ఏ సర్ప్రైజ్ గిఫ్ట్ టు డైరెక్టర్ ఆన్ ఏ మూవీ సెట్? సర్ప్రైజ్ గిఫ్ట్ టు డైరెక్టర్ మూవీ సెట్. అదే ఈ పార్టీ ప్రొడ్యూసర్ కదంటే ఒక కారు ఇల్లు అని చెప్పేస్తా. అమ్మో అంత లేదు, మంచి పర్ఫార్మెన్స్ ఇస్తా గిఫ్ట్ గా. మళ్ళీ ఆయన హీరో కదా, ఆయన డైరెక్టర్ కూడా కదా. ఓకే, 3 emojis that describe you best. 3 emojis that describe me best. వీళ్ళిద్దరికైనా ఇవ్వచ్చు ఎమోజీస్, ప్రొడ్యూసర్ గారికి హీరో గారికి. ప్రొడ్యూసర్ మ్యామ్ కి అయితే హగ్ ఇమోజీ ఇస్తా. ఓకే, ఇట్స్ వెరీ స్వీట్. హీరోకి అయితే ఏంజల్ హలో ఉంటుంది కదా, ఏంజల్ ఇమోజీ ఇస్తా. ఇట్స్ వెరీ వెరీ స్వీట్. మీకు వద్దులేండి, నెక్స్ట్ ఎమోజీ నాకేం ఇస్తారు చెప్పండి. నీకు ఇది వద్దులే మళ్ళీ. ఓకే, 1 word about Tollywood fans. 1 word about Tollywood fans అంటే 1 word సరిపోదు. బట్ రైట్ నౌ ఐ విల్ సే బిగ్ హార్టెడ్, వెరీ వెరీ బిగ్ హార్టెడ్, వెరీ ఇంటెలిజెంట్. మీకంటే టాలీవుడ్ కాకుండా మీకు కాలీవుడ్, శాండల్వుడ్, మాలీవుడ్ కూడా చెప్తే బెటర్ ఏమో. అంటే కొన్ని మూవీస్ అటు కూడా ఉన్నాయి కదా. అన్ని నేను అదే ఇందాక చెప్పినట్టు ఇండియన్ ఆడియన్సెస్ యాజ్ అ హోల్ దే ఆర్ సూపర్బ్. ఇప్పుడు మనకి ఇఫ్ వీఆర్ ఏబుల్ టు రీచ్ 1000 crores అండి, 1800, 2000 crores అలా వెళ్తున్నాం అంటే అంతా దే ఆర్ రిసీవింగ్ ఎండ్ లో ఉన్నారు. దే ఆర్ సో ఓపెన్ అండ్ దే వాచ్ వాట్ ఎవర్ ఫిల్మ్ దట్ వీ మేక్ విత్ అ లాట్ ఆఫ్ లవ్ అండ్ ఎఫర్ట్. సో అమేజింగ్, వీఆర్ ఇన్ ద బెస్ట్ ఫేజ్ ఆఫ్ మూవీ మేకింగ్ అని నేను నమ్ముతాను. ఓకే, ఇఫ్ యూ గెట్ ఏ సూపర్ పవర్ ఫర్ ఏ డే, వాట్ వుడ్ యూ డూ? ఆ జన్మలో చేసిన మిస్టేక్ చేయకుండా ఆ జన్మలోనే ఫుల్ఫిల్ అయ్యేలా తీసుకుంటాను. ఓకే, ఈ జన్మలో ఏం మిస్టేక్ చేశారు సార్ మీరు? ఆ జన్మలో అంటే ఈ జన్మే కదా మీ దృష్టిలో, అంటే ఏం మిస్టేక్ అని? అదే కృష్ణలీలలో చూస్తే మీకు అర్థమవుతుందండి. అంతమంది కృష్ణలీలను పెట్టారు కానీ ఇక్కడ ఒకే అమ్మాయిని ఒక 4 వేరియేషన్స్ ఆర్ 5 వేరియేషన్స్ అంటున్నారు. టైటిల్ కృష్ణలీల అని ఉంది, నార్మల్గా మినిమం ఒక 16 మంది అయినా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కృష్ణలీల అనేది ఇట్స్ ఎ ప్లే ఆఫ్ గాడ్ అండి.
కృష్ణుడిని మనం దైవత్వంగా ప్రేమతత్వంగా చూస్తూ ఉంటాం. ఆ ప్రేమతో ఎలా ఆడతాడు, ఎలా ఆడిస్తాడు అనేది చాలా బ్యూటిఫుల్గా చూపిస్తాం. బట్ మీరే ఆడుతున్నట్టు కూడా కనిపిస్తుంది కదా అదే కొన్ని సీన్స్ లో. ఆ టీజర్ లో కొన్ని వైస్ పెట్టారు. స్టార్టింగ్ ధన్య గారు ఒక వేరియేషన్ లో కనిపిస్తారు, నెక్స్ట్ మళ్ళీ చేంజ్ అవుతూ వస్తున్నప్పుడు కొంచెం మీరే ఆడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. లేదండి, ఆడిచ్చేది ఆయనే, మనం జస్ట్ ఫాలో అవుతాం. ఫాలో అవుతుంది. ఓకే. వన్ రూమర్ యూ విష్ వాస్ ట్రూ. At that time acting in with Power Star గారు. నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్, ఇంకా అప్కమింగ్ ఇంకేమైనా లేదు? లాస్ట్ టైం కలిసారు కదా పవన్ కళ్యాణ్ గారు. అదే చెప్పాను కదా మీకు ఆ రోజు. ఓజీ చూసారా ఫస్ట్ డే? ఓజీ ఇంకో చూడలేదు నేను. ఇంకా చూడలేదా? వెరీ బ్యాడ్. ఐ నో సార్ కట్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు లేదండి, యాక్చువల్లీ చూడలేదు. నేను యాక్చువల్లీ అవుట్ ఆఫ్ ఇండియా వెళ్ళాను అది రిలీజ్ అయ్యే టైంకి. నేను వచ్చిందే నిన్న మొన్న. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఇవాళ వెళ్దాం అని ప్లాన్. డిసప్పాయింట్. సారీ. ఓకే. మ్యారీ, డేట్, ఫ్రెండ్, గివ్ 3 హీరో నేమ్స్. మ్యారీ, డేట్, ఫ్రెండ్. ఇక్కడ ఉన్న వాళ్ళైనా పర్లేదు, హీరో నేమ్స్ కాదు. అబ్బాబాబా అంతలే. మరి ఆయన మ్యారీ అంటే సరిగ్గా ఉండదు. కాంపిటీస్ పవన్ కళ్యాణ్ గారు. మ్యారీ అంటే పవన్ కళ్యాణ్ గారు ఈజ్ లైక్ బియాండ్ దట్. ఆ లెవెల్ దాటి ఈజ్ లైక్ కృష్ణ అండ్ మీరా అనమాట. ఓకే. అట్లా. మ్యారీ రణబీర్ కపూర్. లవ్ ఆల్సో, ఇఫ్ ఐ లవ్ ఓన్లీ ఐ కెన్ మ్యారీ రణబీర్ కపూర్. కాబట్టి లవ్ ఆల్సో మ్యారీ. వేరే లవ్ చేసి వేరే డేట్ సరిపోద్ది మీ ఎక్స్ప్రెషన్స్ కి. నాకు తెలుసు, విక్కీ కౌశల్. విక్కీ కౌశల్. ఓకే. ఫ్రెండ్. ఐ డోంట్ నో ఎవరు. ప్రస్తుతానికైతే నా బెస్ట్ ఫ్రెండ్ దేవ. ఓకే. పక్కనే ఉన్నారు కాబట్టి. లేదు, దిస్ ఇస్ అ గుడ్ ఫ్రెండ్. ఐ నో ఐ కెన్ కాల్ హిమ్ ఎనీ టైమ్. ఓకే. ట్రస్ట్ వర్ది ఫ్రెండ్. మూవీ టైటిల్స్ నేను ఇంగ్లీష్లో చెప్తా, తెలుగులో చెప్పాలి. ముగ్గురులో ఎవరు చెప్పినా ఓకే. వాళ్ళిద్దరిని అడగండి, నేనే చెప్తున్నా. సరే, వాళ్ళిద్దరు వాళ్ళు చెప్పలేకపోతే మీరు చెప్పండి. ఓకే. మ్యాన్ ఫ్రమ్ ఆంధ్ర. మ్యాన్ ఫ్రమ్ ఆంధ్ర టైటిల్ ఇంగ్లీష్లో చెప్పా, తెలుగులో ఒక మూవీ నేమ్. ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. ఆల్రెడీ రిలీజ్ అయింది. ఆంధ్రుడు. కొంచెం దగ్గరికి వచ్చారు. ఆంధ్ర వాళ్ళ. ఓకే. సర్పెంట్ ఆర్ కోబ్రా. సేమ్ హీరోది. మీరు ఇందాక చెప్పిన హీరో గారిది ఆ టైటిల్ ఉంటుంది. దేవర. కోబ్రా. చిరంజీవి. ఇందాక చెప్పిన హీరో గారిది. స్టార్ట్ దానికన్నా ముందు మూవీస్ ఉన్నాయి. నల్లత్రాజు. మీరు ఇంకా ఓటింగ్ వెళ్ళిపోతున్నారా? ఎన్టీఆర్ గారిది ఆ టైటిల్ ఉంటుంది తెలుగు. ఇందాక చెప్పిన మూవీ 2 మూవీస్. ప్రొడ్యూసర్ గారు బాగానే చెప్పారు. ఆల్సో మేల్ నేమ్ ఆల్సో రిఫర్స్ టు లార్డ్ కృష్ణ సన్ సాంబా. సేమ్ హీరో. సింపుల్. నేనే చెప్పేసాను టైటిల్ కూడా. ఓకే. ఇప్పుడు హీరోయిన్ గారు అయితే బెటర్ ఏమో. మీకు హీరోస్ చేసిన మూవీస్లో వాళ్ళ క్యారెక్టర్ నేమ్ చెప్తా, ఆ మూవీ నేమ్ చెప్పాలి. నేను క్యారెక్టర్ నేమ్ చెప్తా, హీరోది మూవీ నేమ్ చెప్పాలి. మీ ఫేవరెట్, మీ క్రష్ శ్రీనివాస్, మహేష్ బాబు గారు. సీతమ్మ శ్రీనివాస్. దాంట్లో చిన్నోడు అనేది తప్ప ఇంకెక్కడ పేరు మీకు పూవేస్తే ఎక్కడ పెట్టుకుంటా? శ్రీనివాస్ శ్రీమంతుడు కాదా మేడం? శ్రీ కలిసిందని చెప్పి శ్రీమంతుడు కలిసి. సార్ మీరైనా ఆలోచించవచ్చు. ముగ్గురులో ఎవరు చెప్పినా ఓకే. ఎంత అది కామన్. ఎంత హీరోస్, ఎన్ని హీరోస్ పెట్టుకుంటారా సినిమా. అందుకే మహేష్ బాబు గారు, మహేష్ బాబు గారు ఎన్ని సినిమాలు పెట్టుకుంటారు. సరే ఏదో ఒక సినిమా ఆయన పెట్టుకుని సినిమా క్లూ ఇవ్వండి. ఇంకెందుకు మొత్తం చెప్పేస్తాను. హీరోయిన్ పేరు చెప్పండి, నేను సినిమా పేరు చెప్తాను. హీరోయిన్ గుర్తు. స్టార్టింగ్ స్టార్టింగ్ లెటర్ చెప్పండి.
నాలెడ్జ్ అయిపోయింది. ఇంకా నేను చెప్పేసాను. నేను చెప్పిన తర్వాత మేడం చెప్పారు. హెల్ప్ యువరాజ్. అవునా? ఓకే. జి సీతారాం హీరో సేమ్ హీరో. మహేష్ బాబు గారా? తను కంఫర్ట్ ఇస్తున్నట్టు ఇస్తున్నారు కానీ కానీ బ్లాక్ అది చేస్తున్నారు. comfort, ఓకే. నేనమ్మా ఓకే. ఎవరు చెప్పాలి? మళ్ళీ అడగండి, నేను చెప్తా. ఓకే. సిద్ధార్థ్. సిద్ధార్థ సేమ్ హీరోనా? హైపాయ్ చెప్పండి. అయిపోయింది అంటున్నా నార్మల్గా. పోకిరి. నెక్స్ట్ ఇందులో సీఎం అయితే శరణ్ ఏంటి శరణ్ చెప్పు. ఏ భరతనే కాదు, భరత్ కదా, భరత్ అనే నేను కాదా? అయ్యరమ్మా తెలీదబ్బా, మీరే చెప్పాలి. తెలీదు. హీరో నేమ్స్ కొంచెం కష్టం. త్రిష గారు హీరోయిన్. అతడు ఇంకోటి సైనికుడు. ది వన్ అండ్ ఓన్లీ. నేను ఒక్కడిని. ద వన్ అండ్ ఓన్లీ. అదే ఓకే, అదే ఓకే. నేనొక్కడనే. ఓకే. గోల్ దేర్ బాయ్ హియర్. గో దేర్ బాయ్ హియర్. గోదావరి. ఫేవరెట్ హీరో. ఆయన ఒక బిహైండ్ మూవీ కూడా చూడలేదన్నారు మన పవన్ కళ్యాణ్. అదే పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ ప్రొడ్యూసర్. మరి ఇంకేమనుకున్నారు మీరు? గో దేర్ బాయ్ హియర్. ఆవిడ కరెక్ట్గా. ఓకే. ఫస్ట్ ఎఫెక్షన్ ఆర్ ఫస్ట్ లో? తొలి ప్రేమ. మీ ఇద్దరు కన్నా ప్రొడ్యూసర్ గారు మ్యామ్ చింపేస్తున్నారు. బాగా చూస్తారు. ఓకే. ఫన్ ఆర్ సెలబ్రేషన్? బ్రహ్మోత్సవం. సేమ్ హీరో. సేమ్ హీరో. పవన్ కళ్యాణ్ గారు. ఖుషి. దానికి మాటల మాంత్రికుడు డైరెక్ట్. మాటల క్వశ్చన్ అడగండి ఒకసారి. మాంత్రికుడు డైరెక్టర్ దానికి. ఓ క్వశ్చన్ అడగండి. ఫస్ట్ మూవీ పవన్ కళ్యాణ్ గారితో. అరే జల్సా. ఇంకెందుకు ఆన్సర్ షీట్ ఇక్కడ పెడతాను. లేదు, ఇలానే కట్ అవ్వాలి. ఇది ఎవరు నాకు హెల్ప్ చేయలేదు. ఓకే. నిక్ నేమ్ ఫర్ ఏ ప్లేఫుల్ ఆర్ చార్మింగ్ పర్సన్? హీరో. నిక్ నేమ్ ఫర్ బన్నీ. నైస్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ధన్య బాలకృష్ణ గారు. ఎంత బాగా ఆన్సర్ చెప్పారు. నాకే ఇవ్వాలని కోరుకుంటున్నాను. ధన్య బాలకృష్ణ గారు మనకి హ్యాంపర్ ఇవ్వాలి. ఓకే. మూవీ మంచి బ్లాక్ బస్టర్ మనస్ఫూర్తి కోరుకున్నాను. ప్రొడ్యూసర్ గారు మీరు బాగా ఆన్సర్స్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.